ఇయర్ వేడుకల వేళ జీరో యాక్సిడెంట్ లక్ష్యంగా సైబరాబాద్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. సైబరాబాద్ వ్యాప్తంగా 140 ఈవెంట్లకు అనుమతించామని, నిర్వాహకులు నిబంధనలు తప్పక పాటించాలని ఆదేశించారు సైబరాబాద్ జాయింట్ సిపి గజారావు భూపాల్. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు అన్ని ప్రధాన మార్గాల్లో కఠినంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడుతున్నామన్నారు. ర్యాష్ డ్రైవింగ్, రేసింగ్లపై ప్రత్యేక నిఘా ఉంటుందని హెచ్చరించారు. ఈవెంట్స్ వద్ద పార్కింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని, అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని అంటున్న జాయింట్ సిపితో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమైపోయారు. నగర వ్యాప్తంగా కూడా ఇప్పటికే పోలీసులు ఆంక్షలు సూచనలు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా సైబరాబాద్ పరిధిలో అత్యధికంగా ఈవెంట్స్, హైటెక్స్, అదేవిధంగా ఐటీ విభాగం ఎక్కువ ఉండే సైబరాబాద్ పరిధిలో ఎలాంటి సూచనలు చేశారు, వాటికి సంబంధించి సైబరాబాద్ జాయింట్ సిపి ట్రాఫిక్ గజారావు భూపాల్ ఒకసారి మాట్లాడదాం. సార్, రేపు జరిగే న్యూ ఇయర్ వేడుకలకు ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేశారు? ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, ట్రాఫిక్ ఆంక్షలు ఏ విధంగా? అందరికీ కూడా ఈ ఛానల్ ద్వారా చెప్పడం జరుగుతుంది. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి చాలా స్ట్రిక్ట్ మెజర్స్ తీసుకుంటున్నాము. అనేక చోట్ల ఈ డ్రైవ్స్ కూడా కండక్ట్ చేస్తాం. ముఖ్యంగా ఓఆర్ఆర్ ఎంట్రీస్ దగ్గర తప్పకుండా ఇవి కండక్ట్ చేస్తాము. అట్లే ఈ ఈవెంట్ ఆర్గనైజర్స్ అందరితో కూడా వాళ్ళు పిలిపించి మేజర్ ఆర్గనైజర్స్ అందరితో మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా పార్కింగ్ అది ఇబ్బంది కాకుండా అక్కడ లోపలికి వచ్చేటప్పుడు, బయటకు వెళ్ళేటప్పుడు ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ దగ్గర అవన్నీ జాగ్రత్తలు తీసుకోమని వాళ్ళకి సూచించడం జరిగింది. వాళ్ళందరూ కూడా పర్మిషన్స్ అప్లై చేస్తున్నారు. ఇప్పటికే సుమారు 70 అప్లికేషన్స్ వచ్చాయి. 70 కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. కింద సంవత్సరం 130 దాకా వచ్చాయి. ఇది వచ్చిన వరకు అందరి ఈ రెగ్యులేషన్స్ ఫాలో అయిన అందరికీ కూడా పర్మిషన్స్ ఇవ్వటం, దాన్ని వాళ్ళు లోకల్ ఆఫీసర్స్తో మాట్లాడి వాళ్ళు అరేంజ్మెంట్స్ అన్నీ జరుగుతుంది. సార్, ఫ్లైఓవర్స్ ఏవి ఉన్నాయి? ఏమైనా మూసేసే ఫ్లైఓవర్స్ ఉన్నాయా? ఔటర్ రింగ్ రోడ్ పైన అర్ధరాత్రి తర్వాత ఎలా ఉండబోతుంది? వెహికల్స్ అలౌ చేయడం కావచ్చు, వాటికి సంబంధించి ఆంక్షలు? మేజర్గా అయితే ఔటర్ రింగ్ రోడ్ మీద ఆంక్షలు కాకుండా ఈసారి స్ట్రిక్ట్గా డ్రంక్ అండ్ డ్రైవ్ ఎన్ఫోర్స్ చేయడానికి చూస్తున్నాం ఈసారి. అట్లాగే రేసింగ్ అవి కూడా ఎక్కడెక్కడ జరుగుతున్నాయనే ఇన్ఫర్మేషన్ వచ్చినా, ఇంతకుముందు ప్రీవియస్గా జరిగినా కూడా అలాంటి చోట కొంచెం బందోబస్తు గట్టిగా చేసి వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మనకి సైబరాబాద్ ప్రాంతంలో ఫ్లైఓవర్స్ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి క్లోజ్ చేస్తే. ముఖ్యంగా ఈ మేజర్ ఫ్లైఓవర్స్ అన్నీ కూడా రైల్వే ట్రాక్ పైన ఉండటం వల్ల ఆల్టర్నేట్ రూట్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారని అవి వరకు ఎగ్జామ్ చేయడం జరుగుతుంది. మిగిలిన వాటిపైన కూడా మేము ఈ త్వరలో చర్చించి రేపటికల్లా ఒక నిర్ణయం తీసుకుంటాం. సరే, ఎక్కువగా సైబరాబాద్లో ఐటీ ఎంప్లాయీస్తో పాటు ఇటు పబ్బులు ఎక్కువగా ఉన్నాయి. ఈవెంట్లు కూడా జరిగేది ఎక్కువ సైబరాబాద్ లిమిట్స్లోనే. వాటికి పార్కింగ్ విషయంలో ఎలాంటి సూచన చేశారు? ఒకవేళ ఆ పబ్బులకు సంబంధించి వాళ్ళకి ఇచ్చిన ఆ గైడ్లైన్స్? వాళ్ళందరికీ కూడా లోకల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్తో మాట్లాడుకుని అవి అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకోమని సూచించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా అప్లై చేయమంటున్నాము. అప్లికేషన్తో పాటే వాళ్ళంతా ప్లాన్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళు ఆ రోజు ఈవెంట్ ఆర్గనైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సరే, ఎన్ని ఈవెంట్లు జరిగే అవకాశం ఉంది సైబరాబాద్ పరిధిలో? వారికి సంబంధించిన ఎలాంటి? మనకి మేజర్ ఈవెంట్స్ అయితే లాస్ట్ ఇయర్ 130 వరకు జరిగాయి. ఈసారి కూడా సుమారు ఇంచుమించు అదే ప్రాంతంలో ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే 70 అప్లికేషన్స్ వచ్చాయి. ఇంకొక 60 వరకు 70 వరకు రావచ్చని అంచనా. మొత్తం డ్రంక్ అండ్ డ్రైవ్లో రోడ్డు ప్రమాదాలు చాలా జరిగినాయి సార్ గతంలో. ఈసారి రోడ్డు ప్రమాదాలకు సంబంధించి ఎలాంటి ప్రత్యేక డ్రైవ్ చేస్తారు? ఈసారి యాక్సిడెంట్ ఫ్రీ న్యూ ఇయర్ చేయాలని మా లక్ష్యం. అందరికీ కూడా అదే నిర్దేశించడం జరిగింది. దాని దృష్ట్యా ముఖ్యంగా రేసింగ్స్ లాంటివి చేస్తే మటుకు వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది? అర్ధరాత్రి తర్వాత ఎప్పుడు కంటిన్యూ? అర్ధరాత్రి న్యూ ఇయర్ తర్వాత స్టార్ట్ చేస్తాము డ్రైవ్. అది యూజువల్లీ 3-4 వరకు కూడా కొనసాగుతుంది. అయితే సైబరాబాద్ పరిధిలో కూడా పూర్తిగా ఏదైతే న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ పైన ప్రతి ఎంట్రీ పాయింట్ దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడతామని చెప్తున్నారు. జీరో యాక్సిడెంట్ న్యూ ఇయర్గా జరుపుకునేందుకే చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా పబ్బులు, అదేవిధంగా ఈవెంట్ ఆర్గనైజర్లకు ఇప్పటికే సూచనలు చేశారు. పార్కింగ్ విషయంలో సరైన పార్కింగ్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి కూడా వారికి సూచనలు చేసినట్టు చెప్తున్నారు. కెమెరామ్యాన్ సురేష్తో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.
రైట్, ఇక న్యూ ఇయర్ కి సంబంధించి వేడుకలు ఏ విధంగా జరగబోతున్నాయి, రేపు ఎలా ఉండబోతుంది, అసలు పోలీసులు ఇంకా ఏ ఆంక్షలు పెట్టారు, మా ప్రతినిధి అనిల్ని అడిగి తెలుసుకుందాం. అనిల్ అందుబాటులో ఉన్నారు మనకి. అనిల్, ఏ విధంగా ఉండబోతుంది రేపు నీ పరిధిలో ఉన్నటువంటి మీకు తెలిసిన సరౌండింగ్స్లో ఎలా ఉంటుంది, అసలు ఏ ఆంక్షలు పెట్టడం జరిగింది, రేపు ఏంటి డీటెయిల్స్ రేపటికి సంబంధించి? ఎస్ సౌమ్య, 31st నైట్కి సంబంధించి అంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్కి సంబంధించి నగరం సిద్ధమైందని చెప్పాలి. ఇందులో భాగంగానే పార్టీకి సంబంధించి ఈవెంట్ జరుపుకునే వారికి సంబంధించి కావచ్చు, న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుపుకునే వారి కోసం కావచ్చు, ట్రాఫిక్కి సంబంధించి ఆంక్షలను అయితే అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ర్యాష్ డ్రైవింగ్ సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి నగర వ్యాప్తంగా కూడా పబ్బులకి సంబంధించి ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ వాహనాలు నడుపుతూ ఉంటారు కాబట్టి వారిపైన దృష్టి సారించారు అధికారులు అని చెప్పాలి. అంటే ప్రశాంతంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరిగేలాగైతే చర్యలు చేపడుతున్నట్టుగా కూడా అధికారులు చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే ఇటు హైదరాబాద్కి సంబంధించి కావచ్చు, సైబరాబాద్కి సంబంధించి కావచ్చు, రాచకొండకి సంబంధించి కావచ్చు, 3 కమిషనరేట్ పరిధులకు సంబంధించి ట్రాఫిక్ నిబంధనలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది, విధించడం జరిగింది. అందులో భాగంగానే ముఖ్యంగా రేపు 31st నైట్ అంటే 9 గంటల తర్వాత ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేవి చాలా ఎక్కువగా జరుగుతుంటాయి, గ్రాండ్గా జరుపుకుంటూ ఉంటారు కాబట్టి వాటికి సంబంధించి వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని చాలా ఎక్కువగా ఈ సెలబ్రేషన్స్లో భాగంగా మద్యం సేవించే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని అధికారులు ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధించడం జరిగింది. దానికోసం అని చెప్పేసి డైవర్షన్ కావచ్చు, అదేవిధంగా ఫ్లైఓవర్లకు సంబంధించి కావచ్చు, ఫ్లైఓవర్లను కూడా మూసివేసే విధంగా అయితే చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్కి సంబంధించి హైదరాబాద్ మెయిన్ ఫ్లైఓవర్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా తెలుగు తల్లి ఫ్లైఓవర్కి సంబంధించి కావచ్చు, బషీర్బాగ్ సంబంధించిన ఫ్లైఓవర్ కావచ్చు, అదేవిధంగా మాసెప్ ట్యాంక్ సంబంధించిన ఫ్లైఓవర్ కావచ్చు, ఎన్ఎండిసికి సంబంధించిన ఫ్లైఓవర్లు, ఇలా చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్లైఓవర్లన్నింటి కూడా క్లోజ్ చేస్తారు. ఆ తర్వాత ఉదయం డ్రంక్ అండ్ డ్రైవ్ అంతా పూర్తయిన తర్వాత ఉదయం తెల్లవారు తర్వాత ఈ ఫ్లైఓవర్లను అయితే ఓపెన్ చేస్తారు. ఇటు సైబరాబాద్కి సంబంధించి కూడా మెయిన్ ఐక్య సైడ్ ఉన్నటువంటి ఫ్లైఓవర్లు కావచ్చు, అదేవిధంగా అవుటర్ రింగ్ రోడ్డు వైపు ఉన్నటువంటి ఫ్లైఓవర్లు కావచ్చు, వీటన్నింటి కూడా క్లోజ్ చేయనున్నారు. క్లోజ్ చేసి అనంతరం డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వాహనాలు నడిపి ఆ తర్వాత యాక్సిడెంట్ల బారిన పడే అవకాశం ఉంటుంది కాబట్టి వాటన్నింటి కూడా దృష్టిలో పెట్టుకొని అధికారులు అయితే చర్యలు తీసుకోబోతున్నారని చెప్పాలి. ముఖ్యంగా 31st నైట్ నుంచి మార్నింగ్ అర్లీ మార్నింగ్ ఫస్ట్ వరకు కూడా అంటే రాత్రి ఈ సెలబ్రేషన్కి సంబంధించి ఎప్పుడైతే డ్రంక్ అండ్ డ్రైవ్ స్టార్ట్ చేస్తారో అంటే సెలబ్రేషన్స్ అయిన తర్వాత 12 గంటల తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల వరకు కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అనేది కొనసాగుతుంది కాబట్టి వాటన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఎవరైనా సరే డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించి డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే, మద్యం సేవించి దొరికితే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇప్పటికే అధికారులు తెలిపారు కాబట్టి 0 యాక్సిడెంట్స్ కావచ్చు, 0 ఇన్సిడెంట్స్ కావచ్చు, వీటన్నింటిని బేస్ చేసుకునే ప్రజెంట్ ప్రశాంతంగా జరిగేలాగా అధికారులు చర్యలు తీసుకోవాలని అయితే దృష్టి సారించారని చెప్పాలి. అందులో భాగంగానే రేపు జరగబోయే సెలబ్రేషన్స్కి మొత్తం కూడా అధికారులు సిద్ధమయ్యారు. ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి కావచ్చు, ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించి కావచ్చు, కట్టుబడి ప్రశాంతంగా సెలబ్రేషన్ జరుపుకోవాలని అయితే అధికారులు తెలుపుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సౌమ్య. రైట్ అనిల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్.